Wait. Now the real surprise begins. Let's see. 25వ సంవత్సరం నేటికి శుభాకాంక్షలు. అయితే ఇది ఆ రోజు పెళ్లి రోజు ఎక్కువ వర్షం అయినా కళ్యాణ మండపం అది కాడ చాలా అందంగా నిర్మించి ఈ కళ్యాణ మహోత్సవం చాలా గ్రాండ్గా జరిపించడం జరిగింది. వాళ్ళు ద్రాక్షారం నుంచి ఆడ రావడం, కోలంక నుంచి మేము బంధుత్వంగా కోరుకుని ఈ సంబంధం చేసుకుని సంతోషంగా ఈ కార్యక్రమం అందంగా జరగాలని ఎంతో కోరికగా ఈ వివాహం చేశాం. చేసిన కాడి నుంచి వాళ్ళకి భగవంతుడు ఇచ్చినంత మట్టికి ఒక ఆడపిల్ల ఒక మొక్కరాడు జన్మించారు. వాళ్ళకి ఈ రోజుకి కూడా అమ్మాయి జాబ్ చేసుకుంటుంది, అబ్బాయి కూడా జాబ్కి రెడీగా ఉన్నాడు. అతను కూడా జాబ్ చేసుకుంటున్నాడు, రైల్వే ఉద్యోగి, రైల్వే సబ్ ఇన్స్పెక్టర్గా చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఏ లోటు లేదు. భగవంతుడు అలాగే చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అలా ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని, వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి వివాహ మహోత్సవం అందంగా జరిపించాలని చూడాలని మరి మేము కోరుకునేది అదే. అంతకంటే మేము కోరుకునేది ఏముంటుంది. హ్యాపీ 25th యానివర్సరీ అన్నయ్య వదిన. హ్యాపీ 25th యానివర్సరీ అత్తయ్య మావయ్య. హ్యాపీ 25th యానివర్సరీ బావ. హ్యాపీ వెడ్డింగ్ డే యానివర్సరీ బేబీ అండ్ బావగారు. బేబీ బావగారు పెళ్లి రోజు శుభాకాంక్షలు. 25 సంవత్సరాలు అయింది, ఇట్టే గడిచిపోయింది పెళ్లి రోజు అయ్యి. చాలా ఆనందంగా ఉంది. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో సంబంధం మనకు దొరకదు. చాలా ఆనందంగా ఉన్నారు. అబ్బాయి ఎలాగైనా పట్టుబట్టి ఎలాగైనా సరే సంబంధం ఓకే చేయండి అనేసి మేమందరం కూడా ఫోటో చూసి ఇవన్నీ కూడా చూసి కూడా ఎగ్జైటైన్మెంట్ చాలా అయ్యాం మేము. అప్పుడు నచ్చి కూడా తర్వాత అందరూ కుదిర్చిన సంబంధం. తర్వాత బావగారు మా జీవితంలో రావడం కూడా నా జీవితానికి మలుపు. ఏంటనుకుంటున్నది అది, నేను అప్పటికే 10th క్లాస్ పోయిన తర్వాత ఏదో చిన్న కంపెనీలో చేసి పెద్ద ఇదిగా ఉండేవాడిని కాదు. బావగారు ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు. చిన్న ఇన్స్పిరేషన్ వల్ల అప్పుడు మొదటిసారిగా ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. అదే నిలకడైపోయింది నాకు. థ్యాంక్ యూ బావగారు. నా జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు మీరే ఫస్ట్. థ్యాంక్ యూ బా. ఐ లవ్ యూ బా. లవ్ యూ బా. ఎంత చెప్పినా మీ మీద ఎంత తక్కువ చెప్పినా తక్కువే బావా. థ్యాంక్ యూ బావ. యూనివర్సిటీ బేబీ అండ్ బావగారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా బేబీ గురించి చెప్పాలంటే ఇద్దరం ఒకే ఇంట్లో పెరిగాం, సొంత అక్క చెల్లెల్లా పెరిగాం. ఒక తల్లి కడుపున పుట్టపోయినా మేము అలా ఇద్దరం సొంత అక్క చెల్లెల్లాగే కలిసిమెలిసి తిరిగాం. తను నాకన్నా 2 years సీనియర్. నాకు స్కూల్ ఏదన్నా చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా తనే చూసుకుంటుండేది. సో బేబీ పెళ్లి చూపులకి నేను 10th చదువుతున్నాను. అప్పుడు ట్యూషన్ నుంచి వచ్చినప్పటికీ బేబీకి బావగారికి పెళ్లి చూపులు జరిగినాయి. నేను బాగా ఫస్ట్ టైం చూశాను. ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. ఆయన డ్రెస్ ఇప్పటికీ నేను మర్చిపోలేను. వైలెట్ షర్ట్, పింక్ వైలెట్ మిక్స్ కింద షర్ట్ ఉంటుంది. ఆ బేబీకి వెంటనే బావగారు చాలా బాగున్నారు బేబీ, నీకన్నా బాగున్నారు బావగారు అని నేను చెప్పాను. తర్వాత ఇప్పటికీ మా బేబీకి నాకు ఎప్పుడైనా డిస్కషన్ వస్తే బావగారు షర్ట్ గురించి చెప్పుకుంటాం. అంతలా ఉంటాం మేము ఇద్దరం. మా బావగారు గురించి చెప్పాలంటే ఆయన పెళ్ళయ్యాక మా బేబీని చాలా బాగా చూసుకున్నారు. ఆయన గురించి చెప్పడం కూడా మా బేబీ చెప్తూ ఉంటుంది, బావగారు అలాగని బేబీ చెప్తే నేను వింటాను. ఆయన చాలా బాధ్యతగా చూసుకుంటారు పిల్లల్ని, తనని చాలా బాధ్యతగా చూసుకుంటారు. సో వాళ్ళకి ఒక పాప ఒక బాబు. వాళ్ళు నాతో చాలా బాగా పిన్ని అంటూ ఉంటారు. ఇలా మా బేబీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 1 రోజు 2 రోజులు చెప్పే విషయం అయితే కాదు. వన్స్ అగైన్ పెళ్లి రోజు శుభాకాంక్షలు బేబీ అండ్ బావగారు. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి, హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.
హాయ్ మమ్మీ అండ్ డాడీ, హ్యాపీ 25th యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ఈరోజు మీరు ఇలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. 25 years అనేది చిన్న విషయం కాదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ ఎప్పుడు మీరు స్ట్రాంగ్గా టుగెదర్గా ఉన్నారు. యూ గైస్ ఆర్ రియల్లీ రోల్ మోడల్ ఫర్ మీ అండ్ సన్నీ. ఇలాగే మీరు గోల్డెన్ జూబ్లీ కూడా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని, ఇంకా హ్యాపీనెస్ అండ్ జాయ్తో ఐ విష్ దట్ విల్ హ్యాపెన్. And once again, happy anniversary, mommy and daddy. I love you. Thanks for everything. ఎప్పుడు మీ పెళ్లి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసినప్పుడల్లా నేను ఒకటే ఆలోచిస్తాను, మీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు అని చెప్పి. బట్ ఫైన్, ఎందుకంటే పెళ్లి తర్వాత నేను మీ లైఫ్లో బిగ్ పార్ట్ ప్లే చేశానని అనుకుంటున్నాను. అండ్ మమ్మీ అండ్ డాడీ మీరిద్దరూ కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా ఇద్దరు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు. అదే నేను కానీ అక్క కానీ మీ దగ్గర నుంచి నేర్చుకుంది. అండ్ జస్ట్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సెంటెన్స్, your story is the best story I have seen till now. ఒక స్టోరీలో with no climaxes and only with the good scenes. Thank you mommy and daddy for everything.